భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న హిందూ దేవాలయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని చెప్పు ఒక సైడు మాట్లాడుతూనే ఇంకో సైడు ప్రజాధనాన్ని మతపరమైన కట్టడాల కోసం వెచ్చించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ వైఖరి ఏందో అర్థం కాని పరిస్థితి. ఒక సైడ్ ఏమో హిందూ దేవాలయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని చెప్తుంటాడు, ఇంకో సైడ్ ఏమో మతపరమైనటువంటి కట్టడాల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని చెప్పేసి రెండు నాలుకల తోటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రామచంద్రరావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా హిందూ దేవాలయాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జిల్లాల వారీగా టెంపుల్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 351 కోట్ల రూపాయలు మొదటి విడత చేసి ఆ టెంపుల్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్ననే సమ్మక్క సారక్క మేడార జాతర సంబంధించి 251 కోట్ల రూపాయలు కేటాయించుకొని ఆ టెంపుల్ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసిరు. అదే కాకుండా భవిష్యత్తులో ఇంకా జాతీయ స్థాయిలో ఆ టెంపుల్కు వసతి కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా వేములవాడ రాజన్న టెంపుల్కు దాదాపు 600 కోట్ల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొండగట్ట అంజన్న టెంపుల్ను టీటీడీ తోటి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకొని ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే బాసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా మూసి ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి టెంపుల్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కేటాయించుకొని అక్కడ ఉన్నటువంటి విష్ణు టెంపుల్ అని కూడా, అదే కాకుండా అమ్మవారి టెంపుల్, విష్ణు టెంపుల్, అదే కాకుండా బాలాజీ టెంపుల్ అని కూడా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసర టెంపుల్ కావచ్చు, అదే కాకుండా పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ కావచ్చు, అదే కాకుండా బాలాజీ టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని టెంపుల్లను డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి గారే టెంపుల్లో విజిట్ చేస్తూ అదే కాకుండా టెంపుల్కి సంబంధించినటువంటి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కుంభమేళకు మాత్రం కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది, పైసలు ఇచ్చింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో టెంపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే చూసి ఓరలేక తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదారి పడిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రామచంద్రరావు గారు చేస్తా ఉన్నారు. హిందువుల ఓట్లు మాత్రం కావాలి, హిందువులకు సంబంధించిన టెంపుల్ డెవలప్మెంట్ కావద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు కోరుకుంటా ఉన్నారు. హిందువులకు సంబంధించిన ఓట్లు కావాలి, హిందువులకు సంబంధించినటువంటి ట్యాక్సులు పెంచుతాం,